హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం అచ్చిరాని పాలెకాపు అనే కథ చెప్పుకుందాం. చైనాలో ఒక మారుమూల గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు. ఆయన పరమ కర్కోటకుడు. ఆయన కింద ఏ పాలెకాపు ఎక్కువ రోజులు పని చేయలేకపోయేవాడు. ఆయన వాళ్ళ చేత పని చేయించుకున్న నాళ్ళు పని చేయించుకొని తాను చెప్పిన పని సరిగ్గా చేయలేదని మిషపెట్టి ప్రతి వాణ్ణి డబ్బులు ఇవ్వకుండానే పనిలో నుంచి పంపేస్తూ ఉండేవాడు. ఈ కారణం చేత ఆ ఊళ్ళో ఆయన కింద ఎవ్వరూ అస్సలు పనిచేసేవారు కాదు. అయినా సరే పొరుగుళ్ళ నుంచి అప్పుడప్పుడు కొంతమంది అమాయకులు వచ్చి కొంతకాలం భూస్వామి దగ్గర పనిచేసి డబ్బులు ముట్టకుండానే వారి వారి ఊర్లకు తిరిగి వెళ్ళిపోతూ ఉండేవారు. ఒకనాడు దూరపు గ్రామం నుంచి ఒక కుర్రవాడు వచ్చాడు. భూస్వామి ఇంట పని చేయడానికి కుదిరాడు. అబ్బాయి, నీకు ముందే చెప్పడం మంచిది. నేను చెప్పిన పనులు చెప్పినట్టు చెయ్యకపోయావనుకో, నీకు ఒక్క కానీ కూడా ఇవ్వను సరికదా, వెంటనే పనిలో నుంచి పంపేస్తాను. తరువాత నువ్వు విచారించి లాభం లేదు, తెలిసిందా అన్నాడు భూస్వామి. అయ్యో, దానికేం భాగ్యం అండి, చెప్పిన పని చెయ్యకపోవడం తప్పేగా అన్నాడు ఆ కొత్త పాలెకాపు. వాడు పనిలో చేరి కోడి కూసింది మొదలు చీకటి పడిందాకా ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తూ వచ్చాడు. ఒకనాడు భూస్వామి ఆ పాలెకాపుతో, ఓరే, కొండమీది వెదురు పొదలు ఆకు తొడికాయి. రేపు మన ఎద్దును తోలుకుపోయి ఆ వెదురు చిక్కుళ్ళు మేపుకురా. నువ్వు చిగుళ్ళు కోసి ఎద్దు నోటికి అందించేవు సుమా, అస్సలు అలా చేయొద్దు. దాన్నే నచ్చినట్టు మెయ్యనివ్వు అన్నాడు. అయ్యో రామా, దానికేం భాగ్యం లేండి అన్నాడు పాలెకాపు. మర్నాడు ఉదయమే వాడు ఎద్దును తోలుకొని కొండ మీద ఉన్న వెదుళ్ళ పొదల దగ్గరికి తీసుకుపోయాడు. దాన్ని ఒక వెదురు వాసానికి కట్టేశాడు. తర్వాత వాడు దాన్ని బెత్తంతో బాదుతూ పైకెక్కు, ఎక్కవే అని అరవసాగాడు. దెబ్బలకు తట్టుకోలేక పాపం ఆ ఎద్దు వెదురు వాసాల చుట్టూ పరిగెత్తసాగింది. ఆ దారిన వెళ్ళేవాళ్ళు ఇదంతా చూసి తమలో తాము నవ్వుకున్నారు. త్వరలోనే ఈ సంగతి భూస్వామి వరకు వెళ్ళింది. ఇది విన్న వెంటనే ఆయన ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడి మీద కోప్పడుతూ, ఒరే ఒరే ఆపరా, ఆ ఎద్దును చంపేస్తావేట్రా అని అడిగాడు. అయ్యో, మీకు తెలియదు, ఊరుకోండి స్వామి, దీనికి ఇంత పొగరా, పైకెక్కి చిగుళ్ళు మెయ్యవే అంటే ఎక్కదు, చావబాతే గాని దానికి అస్సలని బుద్ధి అనేదే రాదు అని ఆ పాలెకాపు ఎంతో కోపంగా అన్నాడు. చాలే చాలే, నువ్వు దానికి వెదురు చిగుళ్ళు మేపవద్దు, ముందు దాన్ని ఇంటికి తీసుకెళ్ళిపో అన్నాడు భూస్వామి. ఇది జరిగినప్పటి నుంచి ఆయనకు ఆ పాలెకాపు మీద విపరీతమైన కోపంగా ఉంది. వాణ్ణి ఎలాగైనా ఏదో ఒక సాకు చెప్పి డబ్బులు ఇవ్వకుండా పంపేయాలని ఆయన బలంగా నిశ్చయించుకున్నాడు. ఈ సాకు కోసం తల పగలగొట్టుకోవడం ఆరంభించాడు. ఒకనాడు ఆయన తన పాలెకాపుతో, ఒరే, మన ఇంటిపైన విశాలంగా ఉన్న పెంకుటి కప్పు చూసావు కదరా, అది ఎంతో విశాలంగా ఉంది, కానీ ఎందుకు పనికి రాకుండా ఉంది. రేపు దాని మీద నువ్వు కూరల మొక్కలు నాటు అన్నాడు. అయ్యో, దానికేం భాగ్యం లేండి అన్నాడు పాలెకాపు. మర్నాడు తెల్లవారుతూనే వాడొక గుణపం తీసుకొని ఇంటి పైకప్పు మీదకి ఎక్కి పెంకులన్నిటినీ పగలగొట్టడం ప్రారంభించాడు. ఆ పెంకుల తునకలు ఇంట్లో నిద్రపోతున్న భూస్వామి పైన పడ్డాయి. ఆయన బయటికొచ్చి తలెత్తి చూసి, ఒరే దుర్మార్గుడా, పెంకులన్నీ అలా పగలగొట్టేస్తున్నావేంట్రా, అసలు నీకేం పోయా కాలం రా అని పళ్ళు కొరుకుతూ అన్నాడు. అయ్యో, మీకేమీ తెలీదు, మీరుండండి, మొక్కలు నాటడానికి కప్పంతా చుప్తాగా తవ్వేస్తున్నాను అన్నాడు పాలెకాపు. ఓరి బాబో, నీకు పుణ్యం ఉంటుందిరా నాయన, నువ్వు అసలు ఏ మొక్కలు నాటొద్దురా, ముందు ఆ పైకప్పు నుంచి కిందకి దిగిరా అని భూస్వామి వాడితో అన్నాడు. అసలు ఇటువంటి బుద్ధిహీనుడితో ఏం చేయాలో
భూస్వామికి ఏమాత్రం తెలియరాలేదు. ఇంతలో చూస్తూ ఉండగానే ఎండాకాలం వచ్చేసింది. నీరు సరిపోక భూస్వామి పొలాల్లో వేసిన వేసవి పంటలన్నీ మెల్లగా దెబ్బతినడం ప్రారంభించాయి. అలాంటి పరిస్థితులు చూసుకొని భూస్వామి తన పాలెకాపుతో, ఒరే, ఎండ దెబ్బకి మన చేలన్నీ మాడిపోతున్నాయి, నువ్వు ఒక పని చేయి, రేపు ఉదయమే మన పొలాలన్నిటినీ తెచ్చి భద్రంగా ఇంట్లో పెట్టు అని అన్నాడు. ఈ దెబ్బతో పాలెకాపు భయపడి పారిపోతాడని చెప్పి ఆ భూస్వామి అనుకున్నాడు. ఓ, అదెంత భాగ్యంలేండి అన్నాడు పాలెకాపు. మర్నాడు భూస్వామి లేచేసరికి ఆయనకు పెద్ద చప్పుడు చేస్తుండడం వినిపించింది. ఆయన పరుగు పరుగున బయటికి వచ్చాడు. పాలెకాపు పెద్ద పలుగు తీసుకొని ఇంటి ముందు గోడను పడగొట్టేస్తున్నాడు. అప్పటికే ద్వారబంధాన్ని తీసి పడేశాడు. గోడ కొంచెం కొంచెమే పడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఏం చేస్తున్నావురా పశువ, నీకేమన్నా అసలు మతి ఉందా పోయిందా? ఆగు, ముందు నువ్వు చేసే పని అప్పటికప్పుడే ఆపేసాయి అన్నాడు భూస్వామి. మీకేం తెలీదు, ఊరుకోండి అంటూ పాలెకాపు గోడను శాంతం పడగొట్టడంలో నిమగ్నుడై ఉన్నాడు. ముందు ఆ పని మాంతావా మానవా అని భూస్వామి చాలా గట్టిగా గద్దించాడు. మన పొలాలను ఇంటికి తెమ్మన్నారుగా అన్నాడు పాలెకాపు. ఇల్లంతా పడగొట్టమన్నానా అన్నాడు భూస్వామి. కనీసం ఆ ముందు గోడైనా సరే అడ్డం తీయకపోతే అంత పెద్ద పొలాలు మన ఇంట్లో చేరడం ఎలా అన్నాడు పాలెకాపు. ఈ దెబ్బతో భూస్వామికి కళ్ళు తెరుచుకున్నాయి. అతనికి బుద్ధి వచ్చేసింది. ఈ పాలెకాపు ముందు తన ఎత్తులు పారవని తను అనుకున్నాడు. తర్వాత ఆయన ఆ పాలెకాపుకు బోలెడంత దబ్బిచ్చి వదిలించుకున్నాడు. ఆ పాలెకాపు వెంటనే తన సొంత ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ అతను తన అన్నను కలుసుకున్నాడు. ఈ పాలెకాపు అన్న గతంలో ఈ భూస్వామి దగ్గర పనిచేసి డబ్బులు తీసుకోకుండా ఖాళీ చేతులతో ఊరికి తిరిగి వచ్చినవాడు. ఈ కారణంగా అతని అన్నకి చాలా నష్టం కలిగింది. దీంతో తెలివిగల తమ్ముడు ఆ భూస్వామి పైన పగ తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుకే అతని దగ్గర పాలెకాపుగా చేసి అతని ఆస్తికి ఎంతో నష్టం కలిగించాడు. అతని ఇల్లు పడగొట్టేశాడు. అతని ఎద్దుని చావబాదాడు. ఇంటిపైన ఉండే పెంకులన్నింటినీ పీకేశాడు. అతను ఇంటికి తిరిగి వచ్చి తన అన్నతో తను భూస్వామి దగ్గర సంపాదించిన డబ్బును చూపించాడు. అతను అక్కడ చేసిన పనులన్నీ చెప్పాడు. తనను మోసం చేసిన ఆ భూస్వామికి తమ్ముడు తగిన బుద్ధి చెప్పినందుకు అన్న ఎంతగానో సంతోషపడ్డాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.